యూటర్న్ చేసుకుంటున్న బండల లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక బస్సులో 35 మంది ప్రయాణికులు, మరో బస్సులో 40 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సౌమ్య, జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బండల లోడ్తో వెళ్తున్నటువంటి లారీని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో దాని వెనకాల వస్తున్న ఇంకో బస్సు ఆ ట్రావెల్ బస్సును కూడా ఢీకొట్టడంతో ఒక్కసారిగా 2 బస్సులు ప్రమాదానికి గురి అయ్యాయి. మొత్తంగా హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సులో 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇదే క్రమంలో 2 బస్సుల్లో ఉన్న వారికి కూడా గాయాలయ్యాయి. మెయిన్ గా తీసుకుంటే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్ లో ఉన్నటువంటి 40 మంది కూడా గాయాలు పాల్గొనడం, అదేవిధంగా డ్రైవర్ కు కాలు విరిగి ఇద్దరి పరిస్థితి మాత్రం కాస్త విషమంగా ఉండడంతో వారందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ టోల్ ప్లాజా దగ్గర ఆ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.